రాజకీయంగా చాలా రకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి. అయితే కొన్నిటికి మాత్రమే స్పందించాలి. కొన్నిటి విషయంలో చూసి చూడనట్టుగా వెళ్ళాలి. లేదంటే తూతూ మంత్రంగా ఖండించాలి. అదే మంచి ఆప్షన్. అలా కాకుండా సై అంటే సై అంటూ మీడియా ముందుకు వెళ్లి సవాలు చేస్తే ఆ సమస్య మరింత జటిలం కావడం ఖాయం. మొదటికే మోసం వస్తుంది. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి విషయంలో కూడా ఇప్పుడు అలానే పరిస్థితి ఉంది. ఆయనపై ఇప్పటి వరకు వచ్చినవి అవినీతి ఆరోపణలు, కానీ ఈసారి వచ్చింది ఆయన వ్యక్తిగత జీవితంపై. అందుకే దీనికి రాజకీయాలతో ముడిపెట్టి బయటపడాలనుకోవడం కుదరని పని. విజయసాయిరెడ్డిపై ఆరోపణలు చేసింది ఒక ప్రైవేట్ వ్యక్తి. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు, పైగా బాధితుడు. తన భార్యకు పుట్టిన బిడ్డకు తాను తండ్రి కాదంటూ భార్య మాతృశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డిపై అనుమానం మాత్రం వ్యక్తం చేశారు. లేటు వయసులో విజయసాయిరెడ్డిపై ఈ తరహా ఆరోపణలు రావడం ఆయన వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికరమే. కానీ ఆరోపించింది ఒక భర్త అన్న విషయాన్ని గ్రహించుకోవాలి. ఆ విషయాన్ని మర్చిపోయి మీడియా మీద పడ్డారు విజయసాయిరెడ్డి. ఏకంగా ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టారు. మీడియాలో డిబేట్లు నిర్వహించిన జర్నలిస్టుల గురించి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. వాళ్ళందరినీ ఒరే అంటూ సంబోధించడమే కాక, మీ తండ్రులకు డిఎన్ఏ టెస్టులు చేయాలి, నీ పుట్టుక మీద అనుమానాలున్నాయని వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేస్తూ మాట్లాడిన జర్నలిస్టులు ఇప్పుడు సవాల్ చేయడం ప్రారంభించారు. చూసుకుందామంటూ ఆయా ఛానల్లో సవాలు విసిరి ఇప్పుడు గొడవ గురించి కాకుండా విజయసాయిరెడ్డి చిట్టా మొత్తం విప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ విజయసాయిరెడ్డికి సంబంధించి కీలక విషయాలు బయట పెడుతున్నారు. ఏకంగా ఆయన టీవీ డిబేట్స్ కి ఆహ్వానిస్తున్నారు, చర్చలకు పిలుస్తున్నారు. శాంతికి సాయిరెడ్డికి 4 కోట్ల విల్లా కొనిచ్చిన విషయాన్ని ఆయన బయటపెట్టారు. అంతేకాకుండా విశాఖ ప్రేమ సమాజం భూముల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. దీంతో సాయిరెడ్డి అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. జనాల అటెన్షన్ అంతా ఇప్పుడు సాయిరెడ్డి మీదే పడింది. కేవలం శాంతి మాత్రమే కాకుండా భూదందాలు, ఇతర అక్రమాల గురించి తెలుసుకుని ప్రజలు నోరెళ్లబెడుతున్నారు. సాయిరెడ్డి అనవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియా వాళ్ళు రెచ్చగొట్టారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు నెమ్మదిగా నివృత్తి చేయాల్సింది పోయి లేనిపోని సమస్యలు తెచ్చుకున్నారు విజయసాయి. మీడియా వాళ్ళకి హెచ్చరించే క్రమంలో తాను ఒక మీడియా ఛానల్ పెడతానని, అంతర్లెక్కలు తేల్చుతానని హెచ్చరికలు పంపించారు. గతంలో ఇదే మాదిరిగా ఈనాడు రామోజీరావును హెచ్చరిస్తూ తాను మీడియా రంగంలోకి అడుగు పెడతానని వార్నింగ్ ఇచ్చారు. తర్వాత దాని గురించి మర్చిపోయారు. ఇప్పుడు విజయసాయిపై వచ్చిన ఆరోపణలు మీడియా సృష్టి అన్నట్టుగా మాట్లాడారు. తాను మీడియా ఛానల్ను పెడతానని హెచ్చరించడం ద్వారా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. కానీ చేతిలో మీడియా ఉన్న ఆరోపణలు వస్తే నివృత్తి చేయాల్సిన అవసరం తమపై ఉందన్న విషయాన్ని మర్చిపోయారు. అనవసరంగా మీడియాని కెలికి తప్పు చేశారు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు.